హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ చూసేద్దాము. నేను ఈరోజు పిల్లలుగా లంచ్ బాక్స్లోకి చౌచౌ అండి, లేదా ఇక్కడ బెంగళూరు వంకాయ అని పిలుస్తారు, దాన్ని పప్పు చేశాను. అలాగే స్నాక్స్కి వాటర్ మెలన్ పెట్టాను. అలానే బ్రేక్ఫాస్ట్గా చాకోస్లో మాలల్లో చాకోస్ వేసి ఇచ్చేసాను. దాని ప్రిపరేషన్ చూద్దాము. సో ముందుగా నేను పప్పు కోసమని కందిపప్పు అది స్టవ్ మీద ఉడుకుతూ ఉంది. సో ఈ లోపల నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ చౌచౌకి పీల్ చేయండి. పీల్ తీసేసి లోపల ఒక గింజ ఉంటుంది, ఆ గింజను కూడా తీసేసి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి నేను ఒక టమాటో, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంక పప్పు ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసి ఇంకా ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసేసి కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు, చిన్నులపాయి కొద్దిగా అన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేయాలి. ఇవి వేగిన తర్వాత మొత్తం బాగా ఎర్రగా వేగక్కర్లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్యతో ఉంచితే సరిపోతుంది. దానికోసం మగ్గడానికని కొద్దిగా ఉప్పు, పసుపు వేయండి. అది మూత పెట్టి ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఇలా ఉంచండి. అది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, టొమాటో వేసేసి ఇంకా మూత పెట్టేసేసి ఉంచండి. ఈ టమాటాలో వాటర్ వచ్చేదంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి, ముక్కలన్నీ కొద్దిగా మగ్గడానికి. అవి బాగా మెత్తగా అయిన తర్వాత మనము పప్పు ఉంది కదా ఉడకపెట్టుకుంది, అది స్మాష్ చేసేసి అందులో కొద్దిగా చింతపండు నానపెట్టుకొని అందులో కొద్దిగా చింతపండు వాటర్ పోసేసి ఆ పప్పు అంతా ఈ వెజిటేబుల్స్లో వేయండి బాగా ఉడికిన తర్వాత. సో ఇలా ఉడుకుతూ ఉంటుంది పప్పు. ఆ తర్వాత ఫైనల్గా ఇంకా కారం, 1 స్పూన్ కారము, కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా ఆపేయండి. మనకి పప్పు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇలా రైస్ పెట్టేసాను. తర్వాత పాలు, ఇలానే జావ కాసేస్తున్నానండి. ఈ 3 మాత్రం నాకు మార్నింగ్ కామన్గా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఇక్కడ పిల్లలకి బౌల్లో చాకోస్ వేసి ఇచ్చేసాను. వాళ్ళు రెడీ అయి రాగానే ఇంకా పాలు పోసి మిక్స్ చేసేసి ఇచ్చేస్తాను. స్నాక్స్గా ఇక్కడ నేను పప్పాయ కట్ చేస్తున్నాను, వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇంకా బాక్సుల్లోకి పెట్టి ఇచ్చేస్తాను. ఇంకా రైస్ కూడా ఉడికింది కదండి, కొద్దిగా ఆరబెడుతున్నాను. ఆ రైస్లోకి పప్పు వేస్తాను. ఆ తర్వాత పప్పు వేసినప్పుడల్లా కొద్దిగా పికిల్ యాడ్ చేస్తానండి నేను. దానివల్ల కొద్దిగా మధ్యాహ్నానికి చెప్పబడిపోకుండా ఉంటుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. సో కొద్దిగా పికిల్ వేసి కలపడం వల్ల కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంది. మా ఆఫ్టర్నూన్కి లేకుండా పప్పు కదా పీల్ చేస్తుంది. సో అందుకని మనం కొద్దిగా పికిల్ కలిపితే మనకి టేస్టీగా ఉంటుంది ఆఫ్టర్నూన్కి. ఇలా కలిపిన తర్వాత సాలడ్గా కుకుంబర్ పెట్టండి. ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.